దేవుడిని అందరికంటే ఎక్కువగా మనం ప్రేమించాలి. ఆమె చెప్తామా? సృష్టిలో అన్నిటికంటే దేవుడే మనకు ప్రధానమైన వాడు. సృష్టిలో ఎవరు శాశ్వతం కాదు, కానీ దేవుడే నిత్యం అంతా ఉండేవాడు. ఆమె హల్లెలూయా. చూడండి వాక్య భాగం నుంచి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం మరొకటి లేదు. ఇక్కడ చూసిన విషయం, నా పిల్లలు ఎక్కువ సంపాదిస్తే నాకు సంతోషం అనట్లేదు, నా పిల్లలు బాగా చదివితే సంతోషం అనట్లేదు, నా పిల్లలు ప్రపంచంలో అందరికంటే గొప్పోళ్ళైతే నాకు సంతోషం అనట్లేదు, నా పిల్లలు అందంగా ఉంటే లేకపోతే ఫ్యాషన్గా తయారైతే నాకు సంతోషం, అందరి దగ్గర పేరు తెస్తే నాకు సంతోషం అనట్లేదు. ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ ఈ లోకంలో సేవకులు కానీ ఏం కోరుకుంటారంటే, మన సంఘంలో ఉన్న వాళ్ళు పిల్లలందరూ మంచి ఉద్యోగాలు వచ్చి మంచి గొప్పలు అయితే బాగుండు అని చాలామంది ఆశపడతారు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. నిజంగా దేవుడు కూడా ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిని బట్టి చాలా సంతోషిస్తాడు ఆయన. ఆమె హల్లెలూయా. మన పిల్లలు చూడండి, వారి ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటారో, మనం దేవుడికి ఇష్టకరంగా మనం మార్చబడితే మనల్ని బట్టి మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఎక్కువగా చూస్తే చూడండి, నోవా కాలంలో చూస్తే ప్రజలు పాడైపోవడం వల్ల ఆయన సంతాపడ్డాడు. అలాగే సొదొమ గొమొర్రా దగ్గరికి వస్తే అక్కడ ప్రజలు నశించిపోవడాన్ని బట్టి ఆయన చాలా బాధపడ్డాడు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన మీద ఎదురు తిరిగి పాపం స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. ఈరోజు దేవుడు నమ్ముకున్న పిల్లలుగా మనం బాగుపడితే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. ఆమె హల్లెలూయా. చూడండి, బాగుపడటం అంటే లోకానుసారమైనది కాదు, శరీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైన బాగుపడడం గురించి మాట్లాడుతున్నాం. ఆత్మలో మనం శుద్ధి పొందితే, ఆత్మీయంగా దేవుడి కోసం మనం జీవిస్తే, సత్యాన్ని అనుసరించి ప్రభు కోసం మనం జీవిస్తే దేవుడు బలం పట్టి సంతోషిస్తాడు. ఆమె ఎన్నోసార్లు ఎన్నో స్థలాల్లో ఎన్నో పరిస్థితుల్లో ఎన్నోసార్లు ప్రభుని మనం ఏడ్పించి పెట్టి ఉన్నాం. నిజంగా మనం ఎన్నోసార్లు దేవుడికి గాయపరిచాం. నిజంగా ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆయన సంతోషపెట్టేవారిగా ఉండాలని ఈ ఆఖరి దినాల్లో ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. 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 దేవుడు నమ్ముకున్న పిల్లలు అండి మనం. నిజంగా ఒక పిల్లల్ని కన్నవారికి తెలుస్తుంది, ఆ పిల్లల యొక్క ప్రవర్తన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడే యాతన, బాధ. నిజంగా దేవుడు మన పిల్లలుగా ఎంచుకున్నాడు. మనం ఏంటంటే ఆయన పిల్లలు అంటే ఆయన ఇష్టానుసారంగా ఈ లోపల మనం జన్మించాం. హల్లెలూయా. ఆయనకి మనకి రక్త సంబంధం ఉంది. ఏ సంబంధం? ఏ రక్త సంబంధం? ఆయన నీ కొరకు కార్చిన రక్త సంబంధం. సిలువలో కల్వరిలో నీ కొరకు రక్తం పెట్టి కొన్నాడు నిన్ను, అది రక్త సంబంధం. హింసలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, బాధలు భరించి మనందరినీ కొనుక్కున్నాడు ఆయన. అందుకు అది రక్త సంబంధం. దేవుడికి మనకి ఉన్న సంబంధం, యేసు ప్రభువుకి మనకు ఉన్న సంబంధం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన శిష్యులందరినీ, తన నిజంగా వెంబడించే వాళ్ళందరినీ చాలా ప్రేమించాడు. గొప్ప దైవజనుడు. నా కుమారుడైన తిమోతి అని రాశాడు. అందరూ చాలా మంది అపోస్తలుడైన పౌలు శిష్యత్వంలో పెరిగిన వారు ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రమే సపరేషన్గా ఇలా పిలిచారు, నా కుమారుడైన తిమోతి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఈ గాయం ఏమంటాడు? ప్రియుడా. ఏమంటున్నాడు? ప్రియుడా రాస్తున్నాడు. ఉత్తరం రాస్తే ఏమంటున్నాడు? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లు ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నీ కోసం నేను ప్రార్థన చేయించున్నాను. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు?
ఉద్యోగం రావడానికి కాదు. హలో, నువ్వు ర్యాంక్ కొట్టమని ప్రార్థన చేయట్లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అయ్యగారు? ఆత్మలో నువ్వు వర్ధిల్లాలని అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ఆమె చెప్పండి. చూడండి, మన ఆత్మలో వర్ధిల్తే దైవజనులకి సంతోషం, అలాగే దేవుడికి అంతకంటే ఎక్కువ సంతోషం. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మీయంగా ఎదిగినప్పుడు మొట్టమొదటిగా సంతోషించేవారు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా, నిజంగా ఆత్మీయ దైవజనులు నువ్వేమి ఇవ్వకపోయినా సరే ఆయన బాధపడు. కానీ నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతే నేను పెంచిన దైవజనుడు కన్నీరు కాలుస్తాడు, ఏడుస్తాడు. హల్లెలూయా. నిజంగా అలాంటి వారు నిజమైన దైవజనుడు. ఈరోజు సంఘాల్లో వ్యవస్థలు అనేక మంది పాపంలో, వ్యసత్వంలో, వ్యసనాల చేత, లోకానుసారంగా నేను చాలా రిపోర్ట్స్ వింటున్నాను. మనం మాట్లాడుతూ ఉంటే ఒక దైవజనుడు లాక్డౌన్లో చాలామంది యవనస్తులు లోకానుసారమైన ఫ్రెండ్స్తో, లోకానుసారమైన అలవాట్లతో నశించిపోయారట. అలాంటి వార్తలు దైవజనులు తెలిస్తే ఎలా ఉంటుందండి? నిజమైన దైవజనుడికి గుండె పగిలిపోతుంది, సహించలేదు, భరించలేదు. ఇక్కడ అపోస్తలుడు పౌలు తన శిష్యుడికి చెప్తున్న, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాలు కూడా ఏమవ్వాలి, నువ్వు వర్ధిల్లుతావు. మొట్టమొదటిగా నువ్వు వర్ధిల్లాల్సిన ఎదురుని తల్లిదండ్రులు కూడా చాలాసార్లు తెలివి ఉండట్లేదు. తల్లిదండ్రులకి, దేవుడు నమ్ముకున్న తల్లిదండ్రులకి చాలా మందికి తెలివి ఉండట్లేదు. ఏమని అనుకుంటున్నారంటే ఫ్రెండ్స్తో తిరగడానికి సమయం ఇస్తారు, ఎక్కడో వెళ్ళడానికి, ఏదో ఫంక్షన్కి వెళ్ళడానికి, లేకపోతే లోకానుసారంగా ఏదో చక్కర్లు కొట్టడానికి టైం ఇస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి కొన్నిసార్లు ఆటంకపరుస్తారు. మనకు తెలుసు చాలామంది మన సంఘంలో పిల్లలు బాగా వాడబడేవారు దేవుళ్ళు. ఆ తల్లిదండ్రులు ఆటంకపరచడం బట్టి వారి ఈరోజు లోక స్నేహం పడుతుంటే కొంతమంది నేను చూస్తుంటే, ఆ వీధుల్లో చూస్తుంటే చెత్త ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. నాకు చాలా బాధపడింది. మన పాస్టర్గా చెప్తున్నాను, ఆ రోడ్డు పైన ఉండే ఒకడు చెత్త ఫ్రెండ్స్తో ఉన్నాడు అక్కడ. పాస్టర్గా చెప్పి నేను బాధపడ్డాను. చూసారా, దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఎంత బాగుంది కూడా. ఆయన నాటకపరచడం వల్ల ఈరోజు ఏమైంది? చెడు స్నేహాన్ని పట్టిస్తారు. ఎవరు మార్చలేదు. ముందే దేవుళ్ళు ఎదిగే పిల్లలు, వాళ్ళు దేవుడి కోసం వాడబడే పిల్లలు. అలాంటి పిల్లల్ని ఏం చేశారు? పాడు చేసి దేవుడికి దూరం చేస్తారు. ఎవరు మార్చలేదు? ప్రభు వాక్యం తప్ప ఇంకెవరు మార్చలేరు మనిషి. ఆ వాక్యానికి దూరం చేస్తే ఇంకే తల్లిదండ్రులు కూడా వారిని మార్చలేదు. చూడండి, ముందుగా పిల్లలు ఎక్కడ, యవనస్తులు ఎక్కడ ఎదగాలండి? ఆత్మలో ఎదిగితే అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతారు. అపోస్తలుడు పౌలు జ్ఞానంతో మాట్లాడుతున్న, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అని చెప్పి అక్కడ రాశాడు. ఇంకేమంటున్నాడు? సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలని ప్రార్థించున్నాను. ఇక్కడ మనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విని చాలా సంతోషించాను. ₹1 దొరికినంత ఆనందపడిపోయాను. దేని విషయంలో? నీ గురించి మన సంఘం వాళ్ళు అందరూ ఏం చేస్తారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? గాయు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు, సత్యానుసారంగా నడుచుకుంటున్నాడు, చాలా భక్తిగా ఉంటున్నాడండి పాస్టర్ గారు, మంచి ప్రార్థన చేసుకుంటున్నాడండి, మంచి ఆరాధన చేసుకుంటున్నాడండి, ఎవరికి సువార్త ప్రకటిస్తాడండి, తల్లిదండ్రులు మాట చక్కగా వింటాడండి, ఆ వీధిలో గొప్ప సాక్ష్యం ఉందండి గాయక చెప్పగానే అపోస్తలుడు పౌలు ₹1 దొరికినంత సంతోషపడిపోతున్నాడు. ఎందుకు తెలుసా? దానికంటే విలువైన ఒక మంచి కుమారుడు దొరికాడండి. ఆమె దేవుడికి ఒక అపోస్తలుడు పౌలుకి అంత సంతోషం అయితే, ఇంకా నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కాచి నీ దేవుడికి ఎంత సంతోషం వస్తుందండి. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిచి మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తే ఎవరైనా సంతోషిస్తారు? నీ తల్లిదండ్రులు సంతోషించకపోవచ్చు, నీ విరోధులు సంతోషించకపోవచ్చు, నీ వీధి వారు సంతోషించకపోవచ్చు, కానీ నీ దేవుడు అందరికంటే ఎక్కువగా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు నీ సాక్ష్యాన్ని బట్టి. ఇక్కడ చెప్పిన మాట ఎంత చక్కగా ఉన్నది. నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తున్నాను అంటాడు. ఆమె నదిలో నిజంగా ఈ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. గమనిస్తుంది తల్లిదండ్రులు చెప్పాలి మన సాక్ష్యం. మనం ఎలాంటి వాళ్ళు, మనతో పాటు ఉన్న అన్నదమ్ములు చెప్పాలి మన సాక్ష్యం. ఎందుకండి అవసరమా సాక్ష్యం? అవసరమండి, అవసరం అవసరం. భర్తను కోల్పోయిన రూతు గురించి, మోయాబు దేశం పురాలైన రూతు గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారంటే వాళ్ళందరూ. ఒక అన్యురాలైన రూతు, మోయాబీయురాలైన రూతు గురించి అక్కడ దేవుడు నమ్ముకున్న ప్రజలందరూ ఎంత సాక్ష్యం చెప్తున్నారని, ఎంత చక్కని సాక్ష్యమో. ఈమె నీ మునుపటి ప్రవర్తన కంటే ఇంకా నీ ప్రవర్తన ఏమైంది? అధికమైపోయిందమ్మా. నీ మునుపటి ప్రవర్తన కంటే నీ ఇప్పుడున్న ప్రవర్తన అధికమైపోయింది. నీ ప్రవర్తన అంటే ఇంకా గొప్పగా మార్చబడ్డావు, ఇంకా బాగా మార్చబడ్డావు, ఇంకా ఆత్మీయంగా ఎదిగావు, ఇంకా భక్తిగా ఉన్నావు. నీ శరీర వాంఛను చంపుకున్నావు, నీ శరీర కోరికలు చంపుకున్నావు, దేవుడి కోసం జీవిస్తున్నావు, దేవుని ఎంతైనా దేవుడి ప్రజల కోసం జీవిస్తున్నావు. నీ లేమిలో కనువిలో ఎక్కడ కూడా పాపానికి అవకాశం లేదమ్మా. నువ్వు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు అమ్మా అని చెప్పి అందరూ సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఆమె గురించి. ఆమె ఒక అన్యురాలు దేవుడు నమ్ముకున్న తర్వాత ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించారు చూడండి. దేవుడు నమ్మిన బిడ్డలుగా ఉంటున్న మనం, ఎవరస్తులుగా ఉంటున్న మనం మునుపటి సాక్ష్యం కంటే మంచి సాక్ష్యం ప్రజల దగ్గర సంపాదించారు. చెడు వాసన ప్రజలకు తెలుస్తుంది, సువాసన కూడా ప్రజలకి తెలుస్తుంది. అలాగే చెడు వాసన తెలుస్తుంది. అదేవిధంగా సువాసన అత్తరబుట్లు ఇంట్లో చిరిగిపోయిందంటే చుట్టూ గొడ్లు పెట్టిస్తే అవుతుందండి ఆ వాసన. తప్పకుండా అందరి మధ్యలో కలుగుతుంది సువాసన. ఆమె హల్లెలూయా. మన సువాసనగా బ్రతకాలని దేవుడు ఆశపడతాడు. ఇంపైన సువాసన. ఎలాంటి సువాసనగా? ఇంపైన సువాసనగా బ్రతకాలని దేవుడు ఆశపడతాడు. చూడండి, బానిస బ్రతుకులో యోసేపు జీవితం అప్పటి వరకు ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ప్రభు ఆయన మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క సాక్ష్యాన్ని ఎప్పటికప్పుడు దేవుడు ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు సంతోషపరిచే సాక్ష్యం యోసేపుకి. ఆమె ఎక్కడ రాజీ పడలేదు. అన్నదమ్ములు కొట్టి గోతులో పడేసిన రాజీ పడలేదు. బానిసలకి అనిపించి బానిసత్వంలో ఉన్న సరే తన భక్తి జీవితానికి, పరిశుద్ధతకి, పవిత్రతకి రాజీ పడలేదు. పోతీఫర్ భార్య ఆ వస్త్రాన్ని పట్టుకొని పారిపోయి జైల్లోకైనా వెళ్ళిపోతుంది, అక్కడ కూడా రాజీ పడలేదు. దేవుడు అప్పుడు బిడ్డలు ఉంటుంది మనం, దేవుడిని ఎరిగింది మనం ఎక్కడ రాజీ పడకూడదు, దేనితో కమిట్ అవ్వకూడదు, ఎక్కడ కమిట్ అవ్వకూడదు. రాజీ పడే ధోరణి అనేది ఉండకూడదు. చస్తే శాస్త్రాన్ని బతికితే బతుకుతారు. దాని తమ్ముడు ప్రార్థన చేసిన శత్రుఘ్న మేషకి అభ్యర్థి అదే నిర్ణయం తీసుకున్నాను. బ్రతికితే దేవుని కోసం బతుకుతారు, బతికితే పరిశుద్ధత కనపడుతుంది. 4 రోజులైనా పర్లేదు. హంసలాగా 4 రోజులు బతికిన పర్లేదు. కాకిలా కలకాలం బతికి లోకానుసారమైన అన్ని అంటించుకొని బతికే కంటే కొన్ని రోజులని పవిత్రంగా బతుకుతాను, పరిశుద్ధంగా బతుకుతానని తీర్మానం తీసుకోవాలి. ఆ యోసేపు గురించి ఎన్ని సార్లు, ఎన్ని వాక్యాలు, ఎన్ని మాటలో ఆయన గురించి మనం చెప్పుకుంటామంటే ఎందుకంటే ఆయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆయన యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి, ఆయన యొక్క నిశ్చేతను బట్టి, ఆయన యొక్క తీర్మానాన్ని బట్టి, ఆయన యొక్క ప్రవర్తనను బట్టి. అదేవిధంగా చెప్పుకోవడం 3 మంది ఉన్నారు. పాడైపోయిన సంసోను గురించి చెప్పుకోవచ్చు, పాడైపోయిన సులోమాను గురించి చెప్పుకోవచ్చు.
చూడండి, ఎంతోమంది ఉన్నారు, కానీ ఇతను ప్రత్యేకం. ఈ గాయం గురించి చదివినప్పుడు చాలా సంతోషం. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఆయన గురించి చదువుతుంటే ఏమంటున్నాడు? 4వ వచనం ఇందాక మనం చదువుకున్నాం కదా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు. హల్లెలూయా. 5వ వచనం ఏమన్నా, ప్రియుడా, వారు పరిశుద్ధులైనను వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. ఎలా చేస్తున్నావు? విశ్వాసికి తగినట్టు. విశ్వాసి ఎలా ఉండాలి? అలా ఉన్నావు, అచ్చు బుద్ధినట్టున్నావయ్యా. నీలో మార్పు లేదు. నువ్వు ఇప్పుడు ఒకలాగా అప్పుడు ఒకలాగా ఉండే మనిషివి. అచ్చ విశ్వాసి, స్వచ్ఛమైన విశ్వాసం ఎలా ఉండాలి అలా ఉన్నావు నీవు. ఇంకేమంటున్నారు? వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరిస్తున్నారు సాక్ష్యం? అప్పుడు సంఘం అంతా ఏం చేస్తుంది? ఆయన ప్రేమ గురించి. చూడండి, ఒక్క ప్రేమే మనిషిని డైవర్ట్ చేస్తుంది. చాలా రకాల ప్రేమ ఉన్నాయి, ఆ ప్రేమలన్నీ కలిపి మనిషిని పరిపూర్ణం చేస్తాయి. ఒక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ ఏంటంటే శరీరానుసారమైన ప్రేమ, అట్రాక్షన్ కలిగిన ప్రేమ కదా. ఆ ప్రేమే మన సాక్ష్యాన్ని, మన బ్రతుకుని అన్నింటినీ పాటు చేస్తుంది. కానీ మిగతా తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, సహోదరు ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, సంఘ ప్రేమ, ఇతర పేదలు ప్రేమించే ప్రేమ, ఈ ప్రేమలన్నీ కలిపి మన పరిపూర్ణలో తీసుకెళ్తాయి. ఆ ఒక్క ప్రేమ మాత్రమే మనల్ని ఏం చేస్తే? అందరికీ దూరం చేస్తే, అందరి దగ్గర చెడ్డ తెస్తుంది. అందరికీ నిజంగా చూడండి, ఈయన ప్రేమ ఎంత చక్కని ప్రేమ. అయితే ఈయన ఎవరిని ప్రేమించాడండి? అలా రాయబడం దేవుని. ఈయనకున్న ప్రేమను బట్టి సంఘం చెప్తుంది. ఏ ప్రేమ? పేదలు ప్రేమిస్తున్నాడు, అన్నదమ్ములు ప్రేమిస్తున్నాడు, సంఘానికి వచ్చిన అక్కచెల్లు ప్రేమిస్తున్నాడు, సేవకులు ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడు, వీధిలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమగా చూస్తున్నాడు. ఏ ప్రేమ అది? దేవుడి ప్రేమ. ఇన్ని రకాలుగా కవర్ చేసుకొస్తుంది ఆ ప్రేమ. ఆ ఒక్క ప్రేమ నిన్ను చెడ్డ చేస్తుంది కదా. ఆ ప్రేమలో కూడా నువ్వు వేరే కోణంలో కాకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఎందుకు ప్రేమించుకోవడం? తప్పకుండా దేవుడు ఇలాంటి సాక్ష్యం మనం అందరికీ ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు అన్యజనుల వలన ఏమీయు తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరివి గనుక దేవుడికి తగినట్టుగా నీవు వారిని సాధన ప్రియుల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యముకు సహాయకులు మగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. అపోస్తలుడైన యోహాను ఈ విషయాలన్నీ రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత చక్కని మాటలు నిజంగా మనకి చాలా అవసరం. ఇంత చక్కని మాటలు భక్తి జీవితంలో మనకు అవసరం. ఇలాంటి సాక్ష్యం కలిగి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రజలు అందరూ కూడా, ఈరోజు ఉన్న క్రైస్తవులు అందరూ కూడా చాలా వరకు దేవుని ఏడిపించిన వారేనండి. ఎవరో కొంతమంది ప్రభు కోసం జీవించిన వారు, ప్రత్యేకంగా జీవించిన వారు, పవిత్రంగా జీవించిన వారు, దేవుని కోసం ఎన్నైనా నేను జాగ్రత్తగా దేవుని కోసం జీవిస్తానని చెప్పి జీవించిన వారు కొంతమంది మాత్రం, వారిని బట్టి మాత్రం దేవుడు ఇంకా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకటి దేవుడు కోరుకుంటే ఏంటంటే మళ్ళీ మనం వెనక్కి తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు పరిపూర్ణులు కాదు. చూడండి, ఎవ్వరూ లోకంలో పరిపూర్ణులు కాదు, అని పరిపూర్ణతలోకి మనం నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. మన పరిపూర్ణతలోకి నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, మనం కన్న పిల్లలే వారు గొప్పలు అవ్వాలని, ప్రయోజకులు అవ్వాలని మనం ఎంత ఆశపడుతున్నామో, వారు తప్పిపోయి తొలగిపోయి దూరం అయిపోతే ఎంత బాధపడతారు కదా. బాధపడతారా? తల్లిదండ్రులు పిల్లలు
ప్రయోజకులు కాకుండా వాడు పాడైపోతే బాధపడతారు. అలాగే దేవుడు కూడా మనం చెడిపోయి తప్పు మార్గాల్లో చెడు మార్గాల్లో వెళ్ళిపోయినప్పుడు, అలవాట్లకి వ్యసనాలకి బానిస అయిపోయినప్పుడు, దేవుడి మార్గం నుంచి ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. కనుక మనం చాలా బాధ పెట్టింది చాలు. తప్పిపోయిన కుమారుడు విషయం మనకు తెలుసు కదా. ఆ కుమారుడు చూడు, దాని విషయంలో ఒక సాంగ్ కదా, నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా పాట ఉంది కదా. తండ్రిని ఏం చేస్తుంది, తోసేసి ప్రియుడితో వెళ్ళిపోతే ప్రియుడు ఏం చేస్తాడు, అని మోసం చేస్తాడు. అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పాడైపోయిన తర్వాత మళ్ళీ తండ్రి గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తండ్రి వైపు తిరగని ఆ తండ్రి సంతోషిస్తాడు. ఆమె వస్తుందని తెలిసి బంధువుల్ని అందరిని వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ ఏ పొంటో తను రిసీవ్ చేసుకొని తన మెడ మీద పడి ముందు పెట్టి దాన్ని కౌగిలించుకొని తను మళ్ళీ చాలా సంతోషంతో తీసుకొస్తాడు. అమ్మాయి ఆ రాంగ్ ట్రాక్లో ఉన్నప్పుడు తండ్రి ఎలా తీరుస్తాడు. నిజంగా దేవుడు మనల్ని బట్టి ఎంత బాధపడతాడు. మన చెడు మార్గాలు వెళ్ళినప్పుడు, అలవాట్ల వ్యసనాలకు బానిస అయినప్పుడు, లోకానుసారంగా మనం మారిపోయినప్పుడు, దేవుని గురించి మనం తిరిగినప్పుడు, మన యొక్క ప్రతిరోజు ఆయన కలవాలని, ప్రతిరోజు ఆయన ప్రార్థించాలని, ప్రతిరోజు ఆయన దగ్గరగా ఉండాలని, ప్రతిరోజు ఆయన మనం స్తుతించాలని, ఆరాధించాలని, ప్రతిరోజు ఆయన క్రియను మన ప్రజలకు చూపించాలని, ఆయన ప్రేమను మన ప్రజలకు పంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా కాకుండా మనకు నచ్చినట్టు మనం జీవిస్తే ఆయన బాధపడతాడు. నోవా కాలంలో ప్రజల యొక్క పాపాన్ని చూసి ఏం చేశాడు, ఆయన సంతాపపడ్డాడు. సంతాపపడడం అంటే ఏంటి? భర్త చనిపోయిన పెనిమిటి చనిపోయిన భార్య ఏడుస్తున్నట్టు అనమాట సంతాపపడడం అంటే. తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ఎలాగ ఏడుస్తారు, అది సంతాపపడడం అంటే. తను ఎంతో ఏడుపు అనమాట. అంత ఏడ్చాడు, ఈ ప్రజలు ఎందుకు పుట్టించారా. దేవుడు కూడా పెద్దలుగా ఉంటుంది. మనం ఏమాత్రం కూడా మనం లోకానుసారంగా లోకానికి దాసులైపోయి అలవాట్లు వ్యసనాలు పాపం చేత ఎంత మాత్రం పట్టబడకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మచ్చైన మురకైన కలంకమైన మరి ఏదైనా లేకుండా దేవుని కొరకు పవిత్రంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. లోకానికి క్రైస్తవ్యానికి ఉన్నదే రెండే తేడా, ఒకే ఒక తేడా ఏంటంటే లోకము అబద్ధాలు, అన్యాయము, మోసము, అక్రమము, లంచగొడుతనము, దురాశ, అలవాట్లు, వ్యసనాలు, వ్యభిచారము, పాపము, అవన్నీ లోకానుసారంగా ఉంటాయి. ఒకే ఒకటి క్రైస్తవ్యంలో ఉన్నది, ప్రత్యేకమైనది ఒకటే, అది పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత. నీ మనస్సులోనైనా పాపపు తలంపులు నీకు ఉండకూడదు. నీ మనస్సులోనైనా, నీ హృదయంలోనైనా. యేసుప్రభువు చెప్తున్నాడు కదా, ఒక స్త్రీని కలిసి పాపం చేయడం వ్యభిచారం కాదు. ఆ యొక్క తలంపులు నీలో రావటం కూడా, ఆ చూపులో కూడా నువ్వు తేడాగా చూస్తే అదే నువ్వు చేసినట్లు వ్యభిచారం అంటాడు. అంటే ఎంత వేరియేషన్ మారిపోయింది. ఎంత చూడండి, ఒక స్త్రీతో నువ్వు పాపం చేయగలి, ఆ స్త్రీతో నేను పాపం చేసినట్లు నువ్వు తలంపుల్లో కలిగి ఉండడం కదా, అది నువ్వు వెంటనే తనతో పాపం చేసినట్లే. నేను దేవుడు నమ్ముకుని పిల్లలకి ఎవరు వస్తుంటున్నాను. పరిశుద్ధత, పవిత్రత కలిగి ప్రభు కోసం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాట దేవుడు దీవించును గాక. ఈ గాయం లాంటి సాక్ష్యం మనం అందరూ పొందాలి. అటువంటి సాక్షికరమైన జీవితం మనం అందరూ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.